హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. అఫోర్డబుల్ హౌసింగ్ కు మారు పేరుగా హైదరాబాద్ గత కొంతకాలం నుంచి విశ్వనగరంలో పెరుగుతున్న ప్రాపర్టీ విలువలు ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో తక్కువగా ఇళ్ల ధరలు, ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతోన్న ప్రజలు, ఇతర పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈ రంగంలో భారీ రిటర్న్స్. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు హౌసింగ్ ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు 2 BHK నుంచి లగ్జరీ విల్లాల వరకు అన్నింటిలో హైదరాబాద్ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తోంది. దేశంలో ఇళ్ల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ హైదరాబాద్ మహానగరంలో మాత్రం అందరికీ ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయి. దేశంలో సగటున 12% ధర పెరిగితే హైదరాబాద్ లో మాత్రం 7% మాత్రమే పెరిగింది. దీనికి తోడు సిటీలోని పలు ప్రాంతాల్లో అనేక అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులు కూడా అందుబాటులో ఉండటంతో సామాన్యుల సొంతింటి కల నెరవేరుతోంది. ఎన్నో ఏళ్లుగా అఫోర్డబుల్ హౌసింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ లో ప్రస్తుతం ప్రాపర్టీ విలువలు పెరుగుతున్నాయి. అయితే దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే భాగ్యనగరంలో ప్రాపర్టీ ధరలు ఇప్పటికీ ఇంకా తక్కువగానే ఉండటం ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే వెస్ట్ జోన్ తో పాటు ఈస్ట్ జోన్ లోని ప్రాపర్టీల విలువలు గణనీయంగా పెరిగాయి. ప్రాజెక్టు ప్రారంభ దశలో ఉన్న ధరతో పోలిస్తే హ్యాండ్ ఓవర్ సమయంలో ఎస్ఎఫ్టీ ధర 1000 నుంచి 1500 రూపాయలు పెరుగుతోంది. కొన్ని ప్రాజెక్టుల్లో అయితే ఈ విలువ మరింత అధికంగా ఉంది. ఇక ప్రాజెక్టుల లాంచింగ్ సమయంలోనే ప్రాపర్టీలు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయనున్నారో డెవలపర్లు చెబుతున్నారు. హ్యాండ్ ఓవర్ సమయంలో ప్రాపర్టీ విలువ ఎంత ఉండొచ్చో అంచనా వేస్తున్న డెవలపర్లు అమౌంట్ ముందుగానే చెల్లిస్తే తక్కువ ధరకే ప్రాపర్టీలను అమ్ముతున్నాయి. గత 5-6 నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో సగటున ప్రాపర్టీ ధరలు 12% పెరిగాయని పలు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు రిపోర్ట్ను విడుదల చేశాయి. ఢిల్లీ ఎన్సీఆర్ లో మాత్రం అత్యధికంగా 30% వరకు పెరుగుదల నమోదైంది. బెంగళూరులో 28%, అహ్మదాబాద్, పుణే నగరాల్లో 13%, హైదరాబాద్, కోల్కతా నగరాల్లో 7% ధరలు పెరిగాయి. మెటీరియల్ కాస్ట్, భూ విలువలు భారీగా పెరగడంతో ప్రాపర్టీల ధరలు ఎగబాకాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే హైదరాబాద్ లో ధరలు పెరిగినప్పటికీ ఇళ్లకు మాత్రం డిమాండ్ తగ్గలేదని తెలిపాయి. హైదరాబాద్ కు ఉన్న ప్రత్యేక పరిస్థితులు ఇక్కడి మార్కెట్ డిమాండ్ కు ప్రధాన కారణమని ఇండస్ట్రీ నిపుణులు చెబుతున్నారు. గతేడాది కాలం నుంచి ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్స్, ఇండిపెండెంట్ ఇళ్ల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్స్ భారీగా పెరిగాయి. ఇతర పెట్టుబడులతో పోలిస్తే ఈ రంగంలో చక్కని రిటర్న్స్ వస్తుండడం కూడా రియాలిటీకి ప్లస్ పాయింట్ గా మారింది. ఇక హైదరాబాద్ లో పెరుగుతోన్న ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు ప్రాపర్టీ కొనుగోళ్ల డిమాండ్ కు ఊతమిస్తున్నాయి.